నమస్తే, వెల్కమ్ టు ధనుర్ధర్. నేను జర్నలిస్ట్ సిద్ధు. సో లవ్ జిహాద్ గురించి ఎన్ని వీడియోలు చేసినా, అంటే లవ్ జిహాద్ బేస్ మీద ఎన్ని సినిమాలు వచ్చినా కూడా మనలో చాలా మందికి మన హిందూ అమ్మాయిలకి చలనం రావట్లేదు. సో ట్రాప్ అవుతున్నారు. ఆ తర్వాత సూట్ కేసులో ప్యాక్ అవుతున్నారు. ఇదంతా జరుగుతూనే ఉంది. ఒక 3 ఇన్సిడెంట్స్ నేను చెప్తాను. అండ్ నాలుగోది బోనస్‌గా మన హైదరాబాద్‌లో జరిగిన లేటెస్ట్ ఇన్సిడెంట్ చెప్తాను నేను. సో నిన్న, మొన్న జరిగింది. పోలీసులు పట్టుకున్నారు. న్యూస్ కూడా నేను చెప్తాను. అయితే ఫస్ట్ ఈ 3 ఇన్సిడెంట్స్ ఒకసారి చూడండి మీరు. ఇండోర్‌లో ఒక ముస్లిం యూత్ befriended a Hindu girl from Nagda on Facebook. ఓకే, సో ఒక ముస్లిం యూత్ ఒక అమ్మాయిని ఫేస్బుక్లో ఫ్రెండ్ చేసుకున్నాడు. మ్యారీడ్ హర్ ఇన్ కోర్ట్ అండ్ ఫోర్స్డ్ హర్ టు కన్వర్ట్ టు ఇస్లాం. కోర్టులో అంటే వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ ఎట్లా అంటారంటే, సో నాకు ఇస్లాం పైన నమ్మకం లేదు, నాకు హిందూయిజం పైన నమ్మకం లేదు, నేను ముస్లిం మతంలో పుట్టి ఉండొచ్చు, కానీ నువ్వు చెప్పినట్టు నేను వింటాను అనేసి కోర్టులో ఇలా నికా చేసుకుంటారనమాట వీళ్ళు. కోర్టులో పెళ్లి చేసుకుంటారనమాట వీళ్ళు. ఆ తర్వాత లేకపోతే కొంతమంది ధైర్యంగానే నీ హిందూయిజం అంటే నాకు నచ్చదు, సో నువ్వు నికాబ్ ఇవన్నీ అంటే బుర్ఖా, నికాబ్ ఇలాంటివన్నీ వేసుకోవాలి, సో ఇస్లాంలోకి వచ్చేసి చాలా మంది చెప్పేస్తుంటారు. ఆఫ్టర్ హ్యావింగ్ 2 kids షీ వాస్ థ్రోన్ అవుట్. ఇది ఇండోర్కి సంబంధించింది ఈ న్యూస్. ఆఫ్టర్ హ్యావింగ్ 2 kids షీ వాస్ థ్రోన్ అవుట్ వెన్ షీ విజిటెడ్ టు సీ హర్ కిడ్స్ హర్ ఫాదర్ ఇన్ లా రేప్డ్ హర్. తన చిన్న పిల్లల్ని విడిచిపెట్టేసి ఎప్పుడైతే ఈమె అంటే డివోర్స్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ దగ్గర చిన్న పిల్లల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత 2 years తర్వాత వచ్చి తన పిల్లల్ని చూద్దాం లేకపోతే కలుద్దాం అనేసి వచ్చిందో, అప్పుడు ఆమెకు తెలిసింది ఏంటంటే ఫాదర్ ఇన్ లా అంటే మామయ్య వాళ్ళ అమ్మాయిని రేప్ చేసిండు. ఇలాంటి కేసెస్ ఎన్నో వస్తున్నాయి. సో లవ్ జిహాద్ కౌన్సిలింగ్ చేసే మాకు అండ్ హిందూ సంస్థల వాళ్ళకు ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కుప్పలుగా ఉంటాయి. అయినా కూడా మన వాళ్ళు మారరు. జిమ్ ట్రైనర్స్ ఇన్ భోపాల్ సైఫుద్దీన్ అండ్ షారూక్ గేవ్ యంగ్ హిందూ గర్ల్స్ ఎండి డ్రగ్స్ అంట ఫర్ దేర్ మెంటల్ హెల్త్. సో జిమ్ లో చాలా మంది అమ్మాయిలు ఫిట్ గా కనిపించాలి, వాళ్ళ ఫ్యాట్ ఏదైతే ఉందో అది తొందరగా బర్న్ చేయాలి అనేసి వెళ్తుంటారు కదా, అలాంటి వాళ్ళని వీళ్ళు ఎర్రలాగా చూసుకొని సో వీళ్ళకి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చిందనమాట. సో ఆ టాబ్లెట్స్ ఏంటంటే ఎండి డ్రగ్స్. ఈ ఎండి డ్రగ్స్ గురించి మీరు ఒకసారి సర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది ఎంత డేంజరస్ డ్రగ్. ఎందుకంటే ఈ డ్రగ్ డైరెక్ట్ గా మన బ్రెయిన్ పైన యాక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. ఇలాంటి కేసెస్ హైదరాబాద్ లో కూడా జరిగాయి. ఒక 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను ఎల్బీ నగర్ కి సంబంధించిన ఒక జిమ్ లో, ఒక ఫేమస్ జిమ్ అది. సో అలాంటి జిమ్ బ్రాంచెస్ చాలా ఏరియాల్లో ఉన్నాయి. సో అందులో ఏంటంటే ఈ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళందరూ ముస్లిమ్స్ గా ఉంటున్నారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి హిందూ అమ్మాయిలకి ఇలాంటి డ్రగ్స్ ఇచ్చి ఆ తర్వాత మత్తులోకి దించేసి ఇస్లాంలోకి వచ్చేటట్టు సో ఇలాంటి డ్రగ్స్ ఇచ్చి ఇలాంటివన్నీ మాట్లాడిస్తున్నారు. ఇంతకుముందు కూడా నేను లవ్ జిహాద్ గురించి మాట్లాడినప్పుడు ఎన్ఎస్సిఆర్పిఎస్ నుంచి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి మోహన్ అన్నతో నేను మాట్లాడడం జరిగింది. ఆయన అడ్వకేట్. సో ఆయన మాట్లాడిన దాని ప్రకారం కూడా ఒక రకమైన డ్రగ్ ని ఇంజెక్ట్ చేస్తున్నారు, అంటే ఎల్ఎస్డి లాంటి ఒక డ్రగ్ ని ఇస్తున్నారు అనేసి. సో దానివల్ల మైండ్ అన్నది సో మన కంట్రోల్లో అంటే అమ్మాయిల కంట్రోల్లో ఉండట్లేదు. సో అవతల అబ్బాయి ఏం చెప్తాడో అదే వినేటట్టు ఈ డ్రగ్ పనిచేస్తుంది అనేసి చెప్తున్నారు. సో మన అమ్మాయిల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఎక్కడ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వాళ్ళ ట్రైనర్స్ ఎవరు అన్నది కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అస్సాంకి సంబంధించిన ఇంకో న్యూస్. అస్సాంలోని బార్బేటాలో ఆరిఫ్ అహ్మద్ తన ప్రేయసి మోనికా బర్మన్ 19 సంవత్సరాల అమ్మాయిని తెల్లవారుజామున 4 గంటలకు ఆమె ఇంటి నుండి రప్పించి ఆమెపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపి ఆపై ఆమె మృతదేహాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఇన్ని జరుగుతున్నా కూడా కనీసం కనువిప్పు అన్నది కలగట్లేదు మన అమ్మాయిలకు. సో నిజంగా మీరు అబ్దుల్ అలాగే అనేసి చాలా మంది ఏదైతే హ్యాష్ ట్యాగ్స్ రన్ చేస్తుంటారు కదా, సో మా అబ్దుల్ మాత్రం అలాంటి వాడు కాదు అనేసి వీళ్ళందరూ వాళ్ళకి వంతన పాడుతూ వెళ్తుంటారు. ఆ తర్వాత ఇలా చనిపోయి మనకు కనిపిస్తుంటారు అనమాట. సో ఇది రీసెంట్ గా జరిగింది. అండ్ ఇంకోటి మీకు 4th one హైదరాబాద్ లో జరిగింది. ఒక లేటెస్ట్ కేసు అని చెప్పాను కదా. 2021లో ఆ టైంలో ఒక ముస్లిం అబ్బాయితోని లవ్ లో ఉన్న ఒక అమ్మాయి, సో నిన్నటి కేసే ఇది, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. 21 నుంచి ఒక 1.5 year వరకు వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారు. రిలేషన్షిప్ లో ఉన్నంత వరకు బాగానే ఉంది. అంటే అబ్బాయితోనే ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ వీళ్ళు బాగానే తీసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత సీన్ రివర్స్ అయిందనమాట. ఫేక్ ఐడీస్, ఫేక్ ఈ మొబైల్ నంబర్స్ ఇవన్నీ క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూప్ లో తయారు చేసి, సో అందులో ఏంటంటే ఈ అమ్మాయికి సంబంధించిన న్యూడ్ ఫోటోలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ అమ్మాయికి సంబంధించిన ఫేస్ ని కట్ చేసి ట్రిమ్ చేసి సో కంప్యూటర్లో ఇవన్నీ కాపీ పేస్ట్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నాడు అనమాట. ఒక అబ్బాయి ఓల్డ్ సిటీ నుంచి వాళ్ళని డిటైన్ చేసి వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. నిన్న పొట్టు తోమేరు కూడా ఆ అబ్బాయిని. సో ఇది నిన్నటి కేసు. నిన్న అంటే బోనాలు జరుగుతున్న టైంలో ఒక అమ్మాయి పైన ఇలాంటి అఘాయిత్యం జరిగితే అమ్మాయికి సంబంధించిన వీడియోని ఇలా వైరల్ చేస్తుంటే అబ్బాయిని పట్టుకొని వచ్చిండ్రు, తోమిండ్రు. ఇవన్నీ మన కళ్ళ ముందర కనిపిస్తున్నా కూడా లవ్ జిహాద్ని ఇప్పటికీ నమ్మడానికి కూడా మన వాళ్ళు చాలా మంది వెనకడగేస్తుంటారు అనమాట. లేదు మీరు అబ్దుల్ అలాగే అనేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళకు నిజంగానే అబ్దుల్ అలాగే అనేసి వాళ్ళకి అర్థమైపోతుంది.
అప్పుడు మనం ఎంత చెప్పినా వినడానికి వాళ్ళు ఉండరు. సో దీనిపైన మీరేమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.